నమస్తే, వెల్కమ్ టు ఎమ్మెల్యే గ్రాఫ్. మానకొండూరు ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? 6 నెలల్లో పూర్తి చేస్తానన్న పనులు 3 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు పూర్తి అవడం లేదు? రసమయి బాలకృష్ణ ఈసారి నియోజకవర్గం మారతారన్న ప్రచారంలో నిజమెంత? విజయవాడ సెంట్రల్ వాసులకు చెత్త సమస్య నుంచి విముక్తి లేదా? నిర్మాణం పూర్తయిన 6000 ఇళ్లను ఎందుకు లబ్ధిదారులకు పంపిణీ చేయడం లేదు? రాష్ట్ర స్థాయి పేరు కోసం ప్రయత్నిస్తున్న బోండా ఉమ లోకల్గా ఏం చేస్తున్నారు? బద్వేలు జయరాములు పార్టీ మారాక అభివృద్ధి పనులు జరుగుతున్నాయా? ప్రజలకు కనీసం తాగునీళ్లు ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? ఈ 3 నియోజకవర్గాల అభివృద్ధి గ్రాఫ్ ని ఇప్పుడు చూద్దాం. మానకొండూరు ఎమ్మెల్యేకి ఆటపాటలు తప్ప అభివృద్ధి పట్టదన్న ఆరోపణలో నిజమెంత? 3 జిల్లాలకు విస్తరించి ఉన్న నియోజకవర్గంలో సమన్వయం కుదురుతోందా? డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఎందాక వచ్చింది? ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్ లో దళితులకు 3 ఎకరాల పంపిణీ ఎలా ఉంది? అందుబాటులో ఉండరన్న ఆరోపణలకు రసమయి బాలకృష్ణ సమాధానం ఏంటి? కరీంనగర్ కు సమీపంలో ఉంటుంది మానకొండూరు నియోజకవర్గం. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి విడిపోయి 2009 పునర్విభజనలో కొత్తగా ఏర్పడింది. తొలి ఎన్నికల్లో టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ తరపున గెలిచారు ఆరేపల్లి మోహన్. 2014లో టీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు రసమయి బాలకృష్ణ. శంకరపట్నం, తిమ్మాపూర్, మానకొండూరు, బెజ్జంకి, ఇల్లంతకుంట, గన్నేరువరం మండలాలు ఈ పరిధిలో ఉన్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 191,724. అత్యధికంగా బీసీలు 65% ఉన్నారు. 23% ఎస్సీలు, 1% ఎస్టీలు, ఇతరులు 11% ఉన్నారు. ఇటీవలి జిల్లాల పునర్విభజనలో కొన్ని ప్రాంతాలు సిద్దిపేట, సిరిసిల్ల కిందకు వెళ్లాయి. దీంతో సెగ్మెంట్ 3 జిల్లాల పరిధిలోనికి విస్తరించింది. ఎమ్మెల్యే రసమయి ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల విషయంలో పట్టింపు లేనట్టుగా ఉన్నారంటున్నారు ప్రతిపక్ష నేతలు. సెగ్మెంట్ పరిధిలోని 4 పీహెచ్సీలను 30 పడకల ఆసుపత్రులుగా మారుస్తామన్న హామీ ఏమైందని అడుగుతున్నారు. మానకొండూరు, బెజ్జంకి, ఇల్లంతకుంట వాసులు డిగ్రీ కాలేజ్ కోసం చేస్తున్న డిమాండ్ నెరవేరలేదు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసి పనులు దాదాపుగా పూర్తి చేసిన వాటర్ స్కీమ్ ను 3 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారంటున్నారు మాజీ శాసనసభ్యుడు ఆరేపల్లి మోహన్. గెలిపిస్తే 6 నెలల్లో పూర్తి చేస్తానన్న నీరుకుల్ల బ్రిడ్జి పనులు ఇంకా ఎందుకు సాగుతూనే ఉన్నాయని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ ప్రయత్నం జరిగినట్టు కానీ డిగ్రీ కాలేజ్ వస్తుందనే విశ్వాసం కూడా మాకు లేదు. ఎందుకు లేదంటే తాగునీటికి ఉన్న సమస్యకు డబ్బులున్నాయి, అన్నున్నా 3 ఏళ్లలో ఎలాంటి పని జరగలేదు, పురోభివృద్ధి జరగలేదు. అదంతా 5% పనిని మరి గత 3 సంవత్సరాల పురోభివృద్ధిలో తీసుకురాలేదు. కాబట్టి డిగ్రీ కాలేజ్ కూడా అవుతుందనే విశ్వాసం నాకైతే ప్రత్యేకించి లేదు. అంతకుముందు వాటర్ స్కీమ్ పనులు నాసిరకంగా జరగడంతో వాటిని ఇప్పుడు మిషన్ భగీరథకు అనుసంధానించామని వచ్చే 3 నెలల్లో ఇంటింటికి నల్ల నీళ్లు ఇచ్చి తీరుతామంటున్నారు రసమయి. సిద్దిపేటలో మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతున్నందున 100 పడకల ఆసుపత్రి ప్రతిపాదన విరమించుకున్నామంటున్నారు ఆయన. వాళ్ళు గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల పైపులలో నాణ్యత లేకపోవడము, పైపులు వేయంగానే ఈ నీటి ప్రవాహానికి పైపులు పగిలిపోవడము ఇట్లాంటి జరిగి అదంతా అస్తవ్యస్తంగా మారినటువంటి స్కీము. ఆ స్కీమ్ నుంచి పూర్తిగా మళ్ళీ దాన్ని మిషన్ భగీరథలకు అనుసంధానం చేసుకుంటూ ఇప్పుడు అవన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ రావడం జరిగింది. మెడికల్ కాలేజీ రావడంతో 100 బెడ్ పెట్టినంత మాత్రమున పేషెంట్లు రాకపోవడం, ఇది రాకపోవడంతో కొద్ది ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి మినిమం దాన్ని 30 బెడ్గా మార్చాలన్నటువంటి 100 బెడ్ నుంచి 30 బెడ్గా మార్చాలన్నటువంటి ఒక ప్రపోజల్ మళ్ళీ పంపడం జరిగింది. మానకొండూరులోని అతిపెద్ద చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్చే పనులు సాగుతూనే ఉన్నాయి. ఇంకెన్నేళ్లు చేస్తారంటున్నారు ప్రజలు. పనుల నాణ్యత మీద కొత్త ప్రశ్నలు వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో తీవ్ర అసంతృప్తి ఉంది. మానకొండూరు నుంచి వీణవంక దాకా డబుల్ రోడ్డు పనులు ఎన్నటికి పూర్తవుతాయని ప్రశ్నిస్తున్నారు. బెజ్జంకి 40 ఇండ్లు రావడం బాధాకరం. అందులో చాలా మంది పేదోళ్ళు ఉన్నారు. 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పుడు ఫస్ట్ దశకు మాత్రమే ఉన్నది. మరి రెండో దశలో కూడా మరి అవి ఇస్తారా ఇవ్వరా అని ప్రజలు అయోమయానికి గురవుతా ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఏ ఇంటికాడ కూడా మరి మిషన్ భగీరథ నల్ల నీళ్ళు వస్తున్నాయో ఈ ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. నియోజకవర్గంలోని సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో సంతృప్తి వ్యక్తం అవుతోంది. కొన్ని వర్గాల్లో సానుకూలత వ్యక్తం అవుతోంది. ప్రతి వార్డుకి కూడా సీసీ రోడ్లు లేని వార్డు అయితే ఇప్పటివరకు లేదు. ఎమ్మెల్యే గారి కష్టం వల్ల ప్రతి వార్డు కూడా సీసీ రోడ్డు శాంక్షన్ అయింది. తాగునీటి సమస్య అయితే ఊరికి లేదు. ఇప్పుడు ఇక్కడనైతే లాస్ట్ ఇల్లు వరకు కూడా తాగునీటి సమస్యకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. చివరి ఇల్లు వరకు కూడా తాగునీటి సమస్యను లేకుండా చేసిన ఎమ్మెల్యే గారు, దానికి ధన్యవాదాలు.
దళితులకు 3 ఎకరాల పంపిణీ విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారంటున్నారు ప్రతిపక్ష నేతలు. అసలు ఆయన శాసనసభ్యుడు అయ్యాక కూడా ఆటపాటల నుంచి బయటకు రాలేదని, ప్రజాసేవ కంటే అవే ముఖ్యమయ్యాయనుకుంటున్నారని విమర్శిస్తున్నారు. సాంస్కృతిక బృందాలను వెంటేసుకుని నెలల తరబడి విదేశీ పర్యటనలు చేయటం తప్ప ఎమ్మెల్యేగా రసమయ్యి సాధించింది ఏమిటని అడుగుతున్నారు. ఆయన ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే పాట పాడడం, డాన్స్లు వేయడం, ఆ డాన్స్ ట్రూప్ తీసుకొని తిరగడమే తప్పితే ఒక్క పని కూడా నియోజకవర్గంలో ఇంతవరకు చేసింది లేదు. ఆయన నెలలుగా ఆయన నియోజకవర్గానికి రాకుండా గడిపిన రోజులున్నాయి. ఇక ఆయన చేసిన పనుల గురించి ఆలోచిద్దామంటే ఒక్కటి కూడా ఆయన చేసింది లేదు. 100 పడకల ఆసుపత్రి అన్నావు, 4 డాక్టర్లు ఉండడానికి మండలానికో ప్రైమరీ హెల్త్ సెంటర్ అన్నావు. ఏదైనా ప్రజల ఆరోగ్య విషయంలో కానీ, ప్రజలకు ఉపాధి కల్పన విషయంలో కానీ, ప్రజలకు మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే 2 బెడ్రూమ్లు ఇల్లే కానీ, దళితులకు 3 ఎకరాలే కానీ, ఏ విషయంలో తీసుకున్నా కూడా ఆయన ఇంతవరకు ఏ పని చేయలేదు. ఎమ్మెల్యే మాత్రం అందరికీ ఎక్కువగా అందుబాటులో ఉండేది తానేనంటున్నారు. అభివృద్ధి పనులు చకచకా జరుగుతున్నాయని, తోటపల్లి రిజర్వాయర్ ద్వారా వచ్చే 6 నెలల్లో 30,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, కాలువల నిర్మాణం పనులు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలతో తనకు పనిలేదని, అంతిమంగా ప్రజలకే జవాబుదారీ అన్నది ఆయన వెర్షన్. పక్కన తలాపున పారుతుంది గోదావరి, మాసేను మాసేలుక ఎడారని నేను కొన్ని వందల సార్లు నేనే కైగట్టి పాటలు పాడినటువంటి సందర్భం ఉండే. నేను వచ్చిన తర్వాతనే ఇవాళ మిడ్ మానేర్ నుంచి ఇవాళ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి మన్నెంపల్లి కావచ్చు, పోరన్ల కావచ్చు, పొలంపల్లి కావచ్చు, మొలంగూరు కావచ్చు, పర్లపల్లి కావచ్చు, పొలంపల్లికి ఇవన్నిటికీ కూడా నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఒక సంకల్పానికి ఇటు నుంచి కొంత భాగాన్ని నుంచి అటు తోటపల్లి రిజర్వాయర్ నుంచి కొంత భాగానికి సంపూర్ణంగా ఒక 16,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి ఇప్పుడు ఆ కాలువలు కూడా తవ్వడం జరిగింది. ఆ కాలువలు కూడా జరిగింది. గతంలో ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు సార్, నీళ్ళ ప్రస్తావన రాలేదు. ఇవాళ ఒకవైపు సాగునీళ్ళు, ఇంకొక వైపు తాగునీళ్ళు ఏకకాల ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి ఇప్పటికే పూర్తి చేయడం జరుగుతుంది. ఇలా నేను పాటలు పాడినందుకు నాకు ఎమ్మెల్యే కైకిలేసిరమ్మా, నేను మీకు బిడ్డను, మీ సేవకుని, మీకు కలిగినంత పని చేసి పెడతా అని ప్రతిరోజు ఏ వాకిల్ని తట్టినా రసమయ్య బాలకృష్ణ వాళ్ళ వాకిళ్లలో ఉంటుంది. రాజకీయంగా చూస్తే రసమయ్య అందుబాటులో ఉండరని, ఈసారి అసలు మానకొండూరు నుంచి పోటీ చేయాలనుకోవటం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే ఖండిస్తున్నా అంతర్గతంగా జరగాల్సింది జరిగిపోతోంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, టీడీపీ నుంచి కవ్వంపల్లి సత్యనారాయణ ఎవరికి వారే ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ పరంగా కవ్వంపల్లి వీక్ అయినా ఆయనకంటూ కొంత ఓటు బ్యాంకు ఉంది. ఆ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోగలిగితే ఈసారి కీలక పాత్ర పోషించవచ్చని ఆశిస్తున్నారు ఆయన. ఆరేపల్లి మోహన్ గతంలో జడ్పీ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో రసమయ్యకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్యే గ్రాఫ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.